తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. రానున్న కాలంలో లక్షల ఇళ్లు నిర్మించి పేద ప్రజలకు అందించేందుకు కృతనిశ్చయంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని టీడీపీ తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ అన్నారు. స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాడు అమరావతికి మద్దతునిస్తున్నానని తెలిపి ఇప్పుడు మావిగానని ప్రతిపాదన తీసుకురావడం హాస్యాస్పదంగా ఉందన్నారు. గ్రీవెన్స్ సెల్ నిర్వహించమని చెప్పి ఆ నిర్వహణలో లోపాలు ఉంటే ఈవేళ మీరు అందరూ కూడా పేపర్లో కూడా చూసుంటారు. కొంతమందికి షోకాజ్ నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఈ గ్రీవెన్స్ నిర్వహించని వ్యక్తులకి నోటీసులు ఇవ్వడం జరుగుతుంది. ప్రతి శుక్రవారం మరి ఎంతమంది వస్తే అంతమందికి కూడా ఈ కార్యక్రమంలో భాగంగా అప్లికేషన్లు తీసుకుని ఎవరైతే ఆఫీసర్స్ ఉంటారో ఆయా విభాగాలకి ఈ వర్క్ అంతా విభజించి ఎవరికి వాళ్ళకి అప్లికేషన్లో చేరవేసే పని ఇక్కడ ఉన్న నాయకులు తీసుకుంటూనే ఉన్నారు. ఈరోజు మరి చాలామంది అడుగుతూ ఉన్నారు, మేము అందరం అప్లికేషన్లు పెట్టాం, ఆన్లైన్ చేయించుకున్నాం, ఆన్లైన్ చేయించుకున్న తదుపరి కనీసం మాకు సమాధానం రావడం లేదని. సమాధానం రావడం కాదు, మీది ఆన్లైన్ అయిందన్న సంగతే మీకు ఫోన్లో చేరవేస్తూ ఉన్నారు. అంతేకాకుండా మరి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చెప్పారో జూన్ నెలలో ఈ పెన్షన్లు అన్నీ సమీక్షించి మరి ఎంతో భారం పడుతుంది, అయినా సరే అది ఎంత అనేది చూసుకోవాలి, దానికి సరిపడగా అమౌంట్ రెడీ చేసుకోవాలి, అప్పుడు ఈ పెన్షన్లు అన్నీ కూడా మరి రిలీజ్ చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పి తెలియజేస్తూ రానున్న రోజుల్లో లక్షలాది ఇళ్ళు నిర్మాణం చేసి అది ప్రజలకు అందించే పరిస్థితుల్లో మరి కూటమి ప్రభుత్వం ఉందని చెప్పి పంచాయతీరాజ్కి సంబంధించి కూడా మరి వేళ అనేక నిధులు డిప్యూటీ సీఎం గారి ద్వారా కూడా మరి నియోజకవర్గాలకి అందుతున్న పరిస్థితులు ఉన్నాయి. ఈ గ్రామ స్వరాజ్యం ఏర్పాటు చేస్తున్న పవన్ కళ్యాణ్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి వేళ ఇంకొక విషయం ఏంటంటే వేలాది కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేసి మరి వేళ అమరావతిని ఒక అద్భుత కళాఖండంగా అక్కడ చేస్తూ ఉంటే మాజీ ముఖ్యమంత్రి ఆవేళ 2014లో అసెంబ్లీలో మీరు ఇంకా ఎక్కువ సేకరణ చేయండి, భూసేకరణ చేయమని చెప్పి ఈరోజు మీరు మళ్ళీ మావిగాని ప్రతిపాదన తీసుకురావడం అభ్యంతరకరంగా ఉంది. ఉన్నదాన్ని డెవలప్మెంట్ చేసుకోవడం మానేసి మీరు 5 ఏళ్ళు గాలికి వదిలేశారు రాజధాని అంటే. అప్పుడు 3 రాజధానులు అన్నారు, ఈవేళ ఏమో మళ్ళీ మావిగాని అంటున్నారు. అది ప్రజల్లో కూడా మీకు ఇబ్బందికర సన్నివేశం ఉంది. కడప జిల్లా కాజీపేట విద్యార్థిని రామకీర్తన్ను చంపిన ప్రేమోన్మాది వెంకటేష్ పై పోలీసులు కాల్పులు జరిపారు. నిందితుడిని మైదుకూరు నుంచి తీసుకెళ్తుండగా బాసాపురం చెక్పోస్టు దగ్గర పారిపోయేందుకు ప్రయత్నించాడు. పోలీసులు అతన్ని అడ్డుకోవడంతో వారిపై దాడి చేశాడు. ఈ దాడిలో 2 పోలీసులు గాయపడ్డారు. ఈ నేపథ్యంలోనే సీఏ వంశీధర్ నిందితుడిపై కాల్పులు జరిపారు. దీంతో నిందితుడి కాలికి గాయమైంది. పోలీసులు అతన్ని కడప రిమ్స్ కు తరలించారు. తిరుమల శ్రీవారిని పలువురు సినీ రాజకీయ ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో సినీ దర్శకుడు మల్నేని గోపీచంద్, సంగీత దర్శకుడు తమన్, గాయకుడు శ్రీకృష్ణ, గాయని అద్వితీయ అంబికా కృష్ణ, బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్, ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి, ఎమ్మెల్యే పరిటాల సునీత, తెలంగాణ మాజీ శాసనసభాపతి సురేష్ రెడ్డి, ఏపీ ఎస్సీ కమిషన్ చైర్మన్ జవహర్, ఎస్టీ కమిషన్ చైర్మన్ చోళ్ల బుజ్జిరెడ్డి వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు.
కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన సీనియర్ నేత జీవన్ రెడ్డి ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో భేటీ అయ్యారు. తన్ను ఓడించిన సంజయ్ కుమార్ ను కాంగ్రెస్ హక్కున చేర్చుకోవడంతో మనస్తాపం చెందిన ఆయన కేసీఆర్ నాయకత్వమే సరైందని భావించి బీఆర్ఎస్ లో చేరేందుకు సిద్దమయ్యారు. త్వరలోనే భారీ బహిరంగ సభ ద్వారా అధికారికంగా పార్టీ కండువా కప్పుకోనున్నారు. ఇది ఉమ్మడి కరీంనగర్ జిల్లా రాజకీయాల్లో కీలక పరిణామంగా విశ్లేషకులు భావిస్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదముద్ర. సమావేశం వివరాలు మీడియాకు వెల్లడించిన మంత్రి కొలుసు పాదసారథి. అమరావతికి మావిగాన్ పేరుపై జగన్ ను ఎగతాళి చేసిన షర్మిల. అవినాష్ రెడ్డి పేరు మీద పులివెందులకు అవిగొడ్డలి అని పేరు పెట్టాలంటూ ఎద్దేవా. రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులు తక్షణం పూర్తి చేయాలి. వైసీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి డిమాండ్. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు సినీ రాజకీయ ప్రముఖులు. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.